రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యను ప్రత్యేకంగా అభినందించారు. యాదాద్రి భువనగిరి జిల్లా మరియు జనగామ మున్సిపల్ కేంద్రాల్లో పదవీ బాధ్యతల నిర్వహణలో కీలక పాత్ర పోషించినందుకు ఆయనకు ప్రశంసలు తెలియజేశారు. ఈ సమావేశంలో భువనగిరి పార్లమెంటు సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి కూడా పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని 6 మున్సిపాలిటీలలో చైర్మన్లు, వైస్ చైర్మన్లు మరియు కౌన్సిలర్లు భారీ మెజార్టీతో గెలవడం పార్టీకి పెద్ద విజయంగా నిలిచింది. ఈ విజయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కానుకగా అందిస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నామని నేతలు పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చ జరిగింది. తదుపరి జనగామ మున్సిపాలిటీలోని బీర్ల ఐలయ్యకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించిన విషయం కూడా ప్రాధాన్యం సంతరించుకుంది. మున్సిపల్ చైర్పర్సన్ ఎంపికను విజయవంతంగా పూర్తి చేసి ఆ ఫలితాన్ని ముఖ్యమంత్రికి అంకితం చేశారు. జనగామను ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలని, అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయాలని నిర్ణయించారు. ఆలేరు నియోజకవర్గం సహా జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలకు ప్రత్యేక నిధులు కేటాయించాలని బీర్ల ఐలయ్య ముఖ్యమంత్రిని కోరారు. ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు అందించడమే లక్ష్యమని తెలిపారు. అభివృద్ధి, పారదర్శకత, ప్రజాసేవ అనే 3 అంశాలపై దృష్టి పెట్టాలని నేతలు అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా బీర్ల ఐలయ్య మరియు చామల కిరణ్ కుమార్ రెడ్డికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో పార్టీ బలోపేతానికి వారు చేసిన కృషిని ఆయన ప్రశంసించారు. భవిష్యత్తులో కూడా ఇదే ఉత్సాహంతో ప్రజల కోసం పనిచేయాలని ఆకాంక్షించారు. మొత్తంగా యాదాద్రి భువనగిరి మరియు జనగామ ప్రాంతాల్లో పార్టీ సాధించిన విజయాలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. అభివృద్ధి దిశగా తీసుకున్న నిర్ణయాలు ప్రజలకు ఎంతగానో ఉపయోగపడతాయని నాయకులు విశ్వాసం వ్యక్తం చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.